సంక్రాంతి పోయింది, ఉగాది కూడా వచ్చేస్తోంది. పవర్లోకి వచ్చి ఏడాదిన్నర కావస్తుంది. కానీ కేబినెట్ విస్తరణ మాత్రం రేపో మాపంటూ వాయిదా పడుతూనే ఉంది. కాస్త గ్యాప్ తర్వాత మళ్ళీ ఈసారి పక్కా అంటున్నారు. వెయిటింగ్ లిస్ట్ లోంచి 6 బెర్తులు కన్ఫర్మ్ చేయనున్నారు. అధిష్టానం కూడా పచ్చ జెండా ఊపిందంటున్నారు. ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. మరి నిజామాబాద్ జిల్లాలో మంత్రి పదవి వరించే ఆ అదృష్టవంతుడెవరు? స్టార్ హీరోల సినిమాలు ఏదో ఒక కారణాలతో పదే పదే వాయిదా పడుతూ ఉంటాయి. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ వ్యవహారం కూడా అలాగే ఉంది. 6-7 నెలల నుంచి అనుకుంటున్నారు. ఏడాది పూర్తి చేసుకుని ప్రజాపాలన ఉత్సవాలు కూడా జరుపుకున్నారు. కానీ ఆ 6 కుర్చీలు మాత్రం ఇప్పటిదాకా ఇంకా ఖాళీగానే ఉన్నాయి. కాంగ్రెస్ వర్గాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణకు మొత్తానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఉగాది తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఢిల్లీకెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి జాబితాపై హైకమాండ్ స్టాంప్ వేయించుకుని వస్తారంటున్నారు. మంత్రి పదవులు ఆశించిన నేతల కళ్లు కాయలు కాచాయి. పూర్తిస్థాయి మంత్రివర్గం లేని ప్రభుత్వంగా పార్టీ నిందలు పడాల్సి వస్తోంది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చాక పార్టీలో మార్పులు చేర్పులు మొదలయ్యాయి. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే మంత్రివర్గాన్ని విస్తరించే ప్రయత్నాలు కూడా మేడమొచ్చాకే స్పీడందుకున్నాయట. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి మంత్రివర్గంలో నిజామాబాద్ జిల్లాకు చోటు లభించలేదు. ఈ విస్తరణలోనైనా అవకాశం దక్కుతుందని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 5గురున్నారు. వారిలో మంత్రి అయ్యేదెవరన్న చర్చకు త్వరలోనే ఫుల్ స్టాప్ పడబోతోంది. నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం మొదటి నుంచి వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో సుదర్శన్ రెడ్డి సీనియర్ నేత. వైఎస్ హయాంలోనే ఉమ్మడి రాష్ట్రంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారాయన. సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఈ పెద్ద ఆయనంటే గౌరవం ఉంది. ఉన్న నేతల్లో సుదర్శన్ రెడ్డి సీనియర్ కావడంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమంటున్నారు. అయితే ఇటీవల బీసీలకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. భర్తీ చేయనున్న 6 మంత్రి పదవుల్లో 2 బీసీలకు కేటాయించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మరోవైపు ముస్లిం మైనార్టీ కోటా కూడా భర్తీ చేయాల్సి ఉంది. ఈ సమీకరణాలతోనే ఓ నిర్ణయానికి రాలేక కేబినెట్ విస్తరణ ఇన్నాళ్లు వాయిదా పడుతూ వస్తోంది. నిజామాబాద్ జిల్లాలో మైనారిటీ సీనియర్ లీడర్ షబ్బీర్ అలీ కాంగ్రెస్ లో కీలకంగా ఉన్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కోసం సీటు త్యాగం చేసిన అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు షబ్బీర్. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమనుకున్నారు. కానీ అధిష్టానం ప్రకటించిన లిస్టులో ఊహించని పేర్లున్నాయి. షబ్బీర్ కామారెడ్డి జిల్లా నేత. ఆయనకు మైనార్టీ కోటాలో అవకాశం ఉందనుకున్నా ఎమ్మెల్సీ దక్కకపోయేసరికి మినిస్టర్ ఛాన్స్ మిస్ అయిందంటున్నారు. మరోవైపు జిల్లాలో వెనుకబడిన నియోజకవర్గం జుక్కల్. అక్కడి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కూడా ఎస్సీ కోటాలో మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. రాహుల్ గాంధీతో మంచి సంబంధాలుండడంతో అగ్రనాయకత్వం ఆశీస్సులపై ఆశలు పెట్టుకున్నారు లక్ష్మీకాంతారావు. లక్ష్మీకాంతారావుతో పాటు మరికొందరు ఛాన్స్ ప్లీజ్ అంటున్నా మొదటి నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేరే బలంగా వినిపిస్తోంది. మొదటి దఫాలోనే ఆయనకు స్పీకర్ పోస్ట్ ఆఫర్ ఇచ్చింది పార్టీ నాయకత్వం. కానీ సుదర్శన్ రెడ్డి మంత్రి పదవికి ఆసక్తి చూపించారు. వైద్య విద్య లేదంటే హోంశాఖ మరే పోర్ట్ఫోలియో ఇచ్చినా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు మనసులో మాట చెప్పారాయన. జిల్లా కాంగ్రెస్ శ్రేణులు కూడా సుదర్శన్ రెడ్డికే మంత్రి పదవి దక్కుతుందనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఉగాది తర్వాత విస్తరణ ఖాయమంటున్న నేపథ్యంలో అమాత్య యోగం ఎవరికి, సామాజిక సమీకరణాల ప్రభావం ఎలా ఉండబోతోంది, మీనాక్షి నటరాజన్ ఎవరికి సిఫార్సు చేశారనే చర్చ తెలంగాణ కాంగ్రెస్లో జోరుగా నడుస్తోంది.